హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి తరచూ వార్తలు నిలుస్తున్న అంశం ఐఐటి. ఈరోజు మరొక అంశంతో వార్తలు నిలిచింది. ఐఐటి రూర్కీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ వారు ఒక యాప్ని రూపకల్పన చేసి ఈరోజు వార్తలు ఇచ్చారు. మొబైల్ యాప్, కిసాన్ మొబైల్ యాప్. గుర్తుంచుకోండి, కిసాన్ అంటే రైతుకు ఉపయుక్తంగా ఉండే, రైతుకు ఉపయోగపడే రీతిలో ఒక మొబైల్ యాప్ని రూపకల్పన చేసి ఐఐటి వార్తలు ఇచ్చింది. ఐఐటి రూర్కీ. ఐఐటి రూర్కీ అనగానే ఏ రాష్ట్రం గుర్తుకు రావాలి? ఉత్తరాఖండ్ రాష్ట్రం. సో ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని ఒక ఐఐటి, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఐఐటి రూర్కీ, ఆ శాస్త్రవేత్తలు కిసాన్ మొబైల్ యాప్ని రూపకల్పన చేశారు. ఈ యాప్ యొక్క ప్రత్యేకత, అసలు ఉద్దేశం ఏంటి, రైతుకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, ఎగ్జాంపుల్, ఒక రైతు ఉన్నాడు అనుకోండి, తను ఏ బ్లాక్ అయితే సెలెక్ట్ చేస్తాడో, ఏ బ్లాక్ అంటే ఏ ప్రాంతాన్ని అయితే తను సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుందో ఆ ప్రాంతానికి సంబంధించి అక్కడ ఉండే వాతావరణ పరిస్థితులు కానివ్వండి, వెదర్ ఫోర్కాస్ట్ కానివ్వండి, ఇలాంటి సంపూర్ణ సమాచారాన్ని కూడా ఈ మొబైల్ యాప్ ద్వారా పొందడం జరుగుతుంది. అంటే ఎగ్జాంపుల్, మొత్తం ఒక ల్యాండ్ అనుకోండి, ఇక్కడ ABCD అలా బ్లాక్లుగా విడగొట్టామనుకోండి. సో మనం ఏదైతే ఉంటుందో మనం మొత్తం కూడా భూమిని కూడా ఒక్కొక్క భాగంగా విడగొట్టామనుకోండి. ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క వాతావరణ పరిస్థితులు ఉంటాయి మనకు. ఎందుకంటే ఈ పరిస్థితులు, ఈ భౌగోళిక ప్రాంతంలో ఉండే పరిస్థితులు వేరే విధంగా ఉంటాయి, వేరొక భౌగోళిక ప్రాంతంలో ఉండే పరిస్థితులు వేరే రకంగా ఉంటాయి. సో రైతు ఏ బ్లాక్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాడో ఆ బ్లాక్లో వెదర్ ఫోర్కాస్ట్, వాతావరణ మార్పులు ఏ రకంగా ఉండబోతున్నాయి, అక్కడ వాతావరణ పరిస్థితులు ఏ రకంగా ఉండబోతున్నాయి. ఎందుకంటే రైతు పండించే పంట ఏదైతే ఉంటుందో వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అందుకోసం సో రైతుకి కావలసిన వాతావరణ సంబంధిత సమాచారాన్ని అందించాలి అనే ఉద్దేశంలో భాగంగా కిసాన్ మొబైల్ యాప్ని రూపకల్పన చేసి వార్తలు నిలిచింది ఐఐటి రూర్కీ. ఇక్కడ రైతులకు కావలసిన సమాచారం ఏదైతే ఉంటుందో, వెదర్ ఫోర్కాస్ట్ కానివ్వండి, వెదర్ ఇన్ఫర్మేషన్ కానివ్వండి, లేదంటే ఆ ప్రాంతానికి సంబంధించిన వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉంటే వాటికి సంబంధించిన సంపూర్ణ సమాచారాన్ని ఏ భాషలో పొందడం జరుగుతుందంటే ఇంగ్లీష్ ఆర్ హిందీ. తను సెలెక్ట్ చేసిన భాష ఏదైతే ఉందో ఈ రెండు భాషల్లో ఏదో ఒక భాషను రైతు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అలా రైతుకి సంబంధించి తను ఏ ప్రాంతానికి సంబంధించిన రైతు ఉంటాడో సో ఆ ప్రాంతానికి సంబంధించి ఆ ప్రాంతంలో పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి, వాతావరణ పరిస్థితులు ఏ రకంగా ఉన్నాయి తెలుసుకోవాలి అనే ఉద్దేశంలో భాగంగా ఐఐటి రూర్కీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ రూర్కీ, భారతదేశంలోని సాంకేతిక విద్యకు సంబంధించిన అత్యుత్తమ విద్యను అందిస్తున్న ఐఐటీల్లో ఒక ఐఐటి రూర్కీ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. సో ఈ శాస్త్రవేత్తలు కిసాన్ మొబైల్ యాప్ అనే ఒక అంశంతో ఈరోజు వార్తలు నిలిచారు. సో ద స్పెషల్ ఫీచర్ ఆఫ్ కిసాన్ యాప్ ఈస్ దట్ వెదర్ ఫోర్కాస్ట్, సో వాతావరణానికి సంబంధించి, అండ్ అడ్వైజరీ బులెటిన్ విల్ డిస్ప్లే ఓన్లీ ఫర్ ద బ్లాక్ సెలెక్టెడ్ బై ద ఫార్మర్. తను ఏ బ్లాక్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాడో, ఏ ప్రాంతానికి సంబంధించిన వాతావరణ పరిస్థితిని తెలుసుకోవాలనుకుంటాడో ఆ పరిస్థితులన్నీ కూడా తనకు ఈ మొబైల్ యాప్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది. అండ్ ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ వారు దీనికి సహకారం అందిస్తారు. అంటే ఈ యాప్ ఏదైతే ఉందో, ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ అనేది వాతావరణ శాఖ, భారత వాతావరణ శాఖ ఏదైతే ఉంటుందో ఐఐటి రూర్కీతో ఒక ఒప్పందాన్ని కూడా కుదుర్చుకోవడం జరిగింది. అలా ఈ ఒప్పందం ఆధారంగా రైతులకు కావాల్సిన వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉంటాయో ఆ వాతావరణ పరిస్థితులను తెలియజేయడంలో ఐఎండి కూడా కీలక పాత్ర పోషించబోతోంది. ఇది ఒకటి కూడా ఇంపార్టెంట్. అండ్ ఇటీవల ఐఐటి రూర్కీ శాస్త్రవేత్తలు ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని కొన్ని సెలెక్టెడ్ ఏరియాస్ ఏవైతే ఉంటాయో, డెహ్రాడూన్ కానివ్వండి, హరిద్వార్ కానివ్వండి, ఇలాంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో ఆ ప్రాంతాల్లో రైతులకు సంబంధించి కొన్ని అవేర్నెస్ క్యాంపెయిన్స్ని కూడా కండక్ట్ చేశారు. గ్రామీణ్ కృషి మౌసం సేవ, గ్రామీణ్ కృషి మౌసం సేవా పేరిట ప్రత్యేక అవేర్నెస్ క్యాంపులను ఇటీవల ఐఐటి శాస్త్రవేత్తలు ఎవరు నిర్వహించారంటే ఐఐటి రూర్కీ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఏం లేదు. అసలు ఇటీవల వార్తలు ఇచ్చిన ఐఐటి రూర్కీ ఏదైతే ఉంటుందో, ఐఐటి రూర్కీ శాస్త్రవేత్తలు రూపకల్పించిన కిసాన్ మొబైల్ యాప్ పేరు గుర్తుంచుకోండి. సో కిసాన్ రైతులకి సంబంధించి, సో రైతులకి సంబంధించి
అగ్రోమెటరాలజికల్ కండిషన్స్ ఏవైతే ఉంటాయో, వెదర్ ఫోర్కాస్ట్ ఏదైతే ఉంటుందో, వాతావరణ పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా రైతులకు తెలియజేయడం జరుగుతుంది అన్నట్టు. అంటే తన భౌగోళిక ప్రాంతం ఏదైతే ఎక్కడైతే తన ల్యాండ్ హోల్డింగ్ ఉంటుందో, తన కమతం ఉంటుందో అక్కడ వాతావరణ పరిస్థితులను తెలుసుకొని తను పంట పండించడం జరుగుతుంది అన్నట్టు. ఈ విధంగా ఉపయుక్తంగా ఉంటుందని చెప్పేసి ఐఐటి రూర్కీ శాస్త్రవేత్తలు చెప్పడం జరిగింది. సో ఇదొకటి ఐఐటి గురించి ఈరోజు ఫస్ట్ టాపిక్. అండ్ మరొక అంశం కూడా ఈరోజు ఒక ఐఐటి గురించి వార్తలు నిలిచింది. తరచూ వార్తలు నిలుస్తున్న ఐఐటి హైదరాబాద్. సో ఐఐటి హైదరాబాద్ శాస్త్రవేత్తలు భారతదేశంలోనే మొట్టమొదటి అనే అంశంతో ఈరోజు వార్తలు ఇచ్చారు. ఐఐటి హైదరాబాద్ శాస్త్రవేత్తలు ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ 5G టెక్నాలజీని రూపకల్పన చేసి వార్తలు ఇచ్చారు. ఇండిజినస్ 5G టెక్నాలజీ అంటున్నాను. సో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 5G టెక్నాలజీ అనేది మనం వినడం జరుగుతుంది. అలాంటిది భారతదేశంలో మొట్టమొదటిసారి ఇండిజినస్ అంటున్నాను. ఇండిజినస్ అనే పదం ఎక్కడ కనిపించినా స్వదేశీ, మన ఇండియాకి సంబంధించి పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన అని అర్థాన్ని ఇస్తుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో మన భారతీయ సంస్థ ఐఐటి హైదరాబాద్ వారు ఒక 5G టెక్నాలజీని రూపకల్పన చేశారు. ఐఐటి హైదరాబాద్ మరి ఇంకొక స్టార్టప్ సంస్థ పేరు గుర్తుంచుకోండి, వైసిగ్ WISIG అనే ఒక స్టార్టప్ మరియు ఐఐటి హైదరాబాద్ వీరిరువురు కలిసి భారతదేశంలోనే మొట్టమొదటిసారి హై స్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించాలి అనే ఉద్దేశంలో భాగంగా ఇండిజినస్ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఒక 5G టెక్నాలజీని రూపకల్పన చేసి వార్తలు ఇచ్చారు. ఐఐటి హైదరాబాద్ హ్యాస్ డెవలప్డ్ ద ఫస్ట్ ఇండిజినస్ 5G technology. The IIT Hyderabad researchers claim to have created 5G technologies indigenously, putting India on the map for 5G and beyond. 5G టెక్నాలజీలో భారతదేశాన్ని చూపించాలని చెప్పేసి మన స్వదేశీ ప్రజ్ఞానంతో మన శాస్త్రవేత్తలు 5G టెక్నాలజీని రూపకల్పన చేశారు. ముఖ్యంగా కమ్యూనికేషన్ మారుతున్న కాలానికి అనుగుణంగా మనం కూడా మారుతున్నాం. హై స్పీడ్ ఇంటర్నెట్ పైన మనం ఆధారపడే పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులను అబ్జర్వ్ చేసి ఐఐటి హైదరాబాద్ వారు ఈ చొరవ తీసుకోవడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇక్కడ ఐఐటీలు ఈరోజు 2 ఐఐటీలు వార్తలు ఇచ్చాయి కదా. ఇటీవల తరచూ ఏదో ఒక ఐఐటి ఆల్మోస్ట్ ఎవ్రీ 2 డేస్కి ఒక్కొక్క ఐఐటి గురించి మనం వార్తలు చూస్తున్నాం. అంతేందుకు మనకు 5G అని చెప్పేసి ఈరోజు ఐఐటి హైదరాబాద్ వార్తలు ఇచ్చింది. అంతకుముందు ఐఐటి హైదరాబాద్ చాలా అంశాలతో వార్తలు ఇచ్చింది. ముఖ్యంగా సుజుకి సంస్థ ఏ దేశానికి సంబంధించింది? జపాన్ దేశానికి సంబంధించిన సుజుకి సంస్థ ఇప్పటి వరకు సెంటర్ ఆఫ్ ఇన్నోవేషన్ లేదా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ లేదా ఇన్నోవేషన్ సెంటర్స్ ఏవైతే ఉంటాయో అంటే రీసెర్చ్ ల్యాబ్లు, సుజుకి ఆటోమొబైల్ సంస్థలకు సంబంధించిన రీసెర్చ్ ల్యాబ్లు ఇప్పటివరకు జపాన్లోనే ఏర్పాటు చేయడం జరిగింది. అలాంటిది మొట్టమొదటిసారి జపాన్ బయటి దేశాల్లో మన భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రంలో ఐఐటి హైదరాబాద్ పరిధిలో ఒక ఇన్నోవేషన్ సెంటర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ ఇటీవల స్వరాజబిలిటీ అనే ఒక పోర్టల్, ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ పోర్టల్ ఫర్ ద పర్సన్స్ విత్ డిజేబిలిటీ జాబ్ ఆపర్చునిటీస్ కోసం స్వరాజబిలిటీ అనే ఒక అంశాన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ వీటితో పాటు ఇటీవల ఐఐటి హైదరాబాద్కి సంబంధించి హైడ్రోజెల్ అనే ఒక అంశాన్ని మనం డిస్కస్ చేసాం. హైడ్రోజెల్ అంటే మానవుల్లో కార్నియా సమస్యలకు సంబంధించి పరిష్కారం వెతికారు. అండ్ దేశంలోనే మొట్టమొదటిసారి బయోబ్రిక్ బేస్డ్ హౌస్ అనే ఒక అంశాన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. ఇవి కొన్ని మాత్రమే ఇటీవల కాలంలో వార్తలు ఇచ్చినాయి. ఐఐటి హైదరాబాద్ గురించి చెప్పాను. అండ్ ఇటీవల ఐఐటి మద్రాస్ తరచూ వార్తలు నిలుస్తుంది. లాస్ట్ 3 డేస్ బ్యాక్ ఆక్వా మ్యాప్ అనే ఒక అంశంతో వార్తలు నిలిచింది. ఆక్వా మ్యాప్ ఐఐటి మద్రాస్ శాస్త్రవేత్తలు ఇటీవల ఒక మ్యాగజిన్ కూడా విడుదల చేశారు. శాస్త్ర అనే ఒక మ్యాగజిన్, శాస్త్ర మ్యాగజిన్. అంతకుముందు 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఆధారిత హౌస్ని నిర్మిస్తూ వార్తలు ఇచ్చిన ఐఐటి మద్రాస్ని మనం చూడడం జరిగింది. అండ్ దేశంలోని మొట్టమొదటిసారి ఇండస్ట్రీ కాన్క్లేవ్ సంబంధిత అంశంతో ఐఐటి మద్రాస్. అండ్ ఇటీవల ప్రపంచంలోని మొట్టమొదటి మోటారైజ్డ్ వీల్ చైర్ నియోబోల్ట్ అనే అంశంతో ఐఐటి మద్రాస్ వార్తలు నిలిచింది. ఇవి కొన్ని అంశాలు ఐఐటి మద్రాస్ సంబంధించి. ఇంకా మిగతా అంశాలు ఏవైతే ఉంటే మద్రాస్ సంబంధించి చూసుకోండి. అండ్ ఇటీవల కాలంలో ఐఐటి కాన్పూర్ కూడా తరచూ వార్తలు నిలుస్తోంది. ఐఐటి కాన్పూర్ దేశంలోనే మొట్టమొదటిసారి బ్యాటరీ బేస్డ్ హార్ట్ని ఏర్పాటు చేసి వార్తలు నిలిచారు. బ్యాటరీ ఆధారిత గుండె, సో ఛార్జింగ్ ఆధారంగా నడిచే ఒక గుండెకి సంబంధించిన అంశాన్ని మనం చూసాం. అండ్ ఐఐటి కాన్పూర్ శాస్త్రవేత్తలు లాస్ట్ ఒక 6 months బ్యాక్ టచ్ సెన్సిటివ్ వాచ్, ఎవరైతే పర్సన్స్ కంటి చూపు లేమితో ఇబ్బంది పడతారో వారి సమయాన్ని తెలుసుకోవాలనే ఉద్దేశంలో భాగంగా టచ్ సెన్సిటివ్ వాచ్ అనగానే ఐఐటి కాన్పూర్. అండ్ ఇటీవల ఐఐటి రోపార్ తరచూ వార్తలు నిలుస్తుంది. ఐఐటి రోపార్
ఐఐటి రోపార్ పంజాబ్ రాష్ట్రానికి సంబంధించి, ఐఐటి రూర్కీ ఉత్తరాఖండ్ రాష్ట్రానికి సంబంధించి. ఐఐటి రోపార్ శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొట్టమొదటి వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ ప్లాంట్ బేస్డ్ ఆక్వా ఫైర్ లేదా ఎయిర్ ప్యూరిఫైయర్ సంబంధిత అంశంతో వార్తలు ఇచ్చారు. అండ్ స్మోక్లెస్ క్రిమేషన్ సిస్టమ్ సంబంధిత అంశంతో ఐఐటి రోపార్. అంబిటాగ్ టెంపరేచర్ మానిటరింగ్ టూల్ ఒక యూఎస్బి పోర్టల్ లాంటి నిర్మాణాన్ని ఏర్పాటు చేసి వార్తలు ఇచ్చారు. ఇక ఐఐటి బాంబే విషయానికి వస్తే యాంటీ క్యానన్ గన్స్ ఆర్ హెయిల్ గన్స్ అండ్ ఇటీవల కాలంలో వరల్డ్స్ ఫస్ట్ ఎవర్ మైక్రో సెన్సార్ బేస్డ్ నానో స్నిఫర్ సంబంధిత అంశము అండ్ స్మార్ట్ టవర్ సంబంధిత అంశంతో ఐఐటి బాంబే, ఐఐటి ఢిల్లీ. ఇక ఐఐటి ఢిల్లీ విషయానికి వస్తే ఇటీవల ఎక్స్రే బేస్డ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఒక టెస్ట్ కిట్ని, ఒమిక్రాన్ టెస్ట్ కిట్ని ఐఐటి ఢిల్లీ శాస్త్రవేత్తలు కనుగొని వార్తలు ఇచ్చారు. అంతకుముందు సర్ఫేస్ ఎన్హాన్స్డ్ రామన్ స్పెక్ట్రోస్కోపీ సెర్స్ టెక్నాలజీ రామన్ లైటింగ్ ఆధారంగా మానవుడిలో డెంగ్యూ వ్యాధి నిర్ధారణ చేయడానికి ఒక అనువైన ఒక పరిజ్ఞానాన్ని కనుగొని వార్తలు నిలిచారు. వీటితో పాటు ఇటీవల ఐఐటి గౌహతి కానీ, ఐఐటి ఖరగ్పూర్ కానివ్వండి, ఐఐటి ధార్వాడ్ కానివ్వండి, ఐఐటి జోధ్పూర్ ఇటీవల కొత్తగా తరచు వార్తలు నిలుస్తుంది. ఇలాంటి అంశాలు ఏవైతే మనం డిస్కస్ చేసామో వాటిని ప్రత్యేకంగా లింక్ చేస్తూ చూడండి. ఐఐటీలకు సంబంధించి రానున్న పోటీ పరీక్షలో ఒక్క ప్రశ్న లేకుండా ఏ ప్రశ్న పత్రం కూడా ఉండదు. అండ్ నెక్స్ట్ జపాన్కి సంబంధించి మొట్టమొదటి అనే ఒక అంశం వార్తలు ఇచ్చింది. మొట్టమొదటి హైడ్రోజన్ ఆధారిత ట్రైన్ వార్తలు నిలిచింది. ట్రైన్ ఒక రైలు, హైడ్రోజన్ ఆధారంగా నడిచే ఒక రైలు. ప్రస్తుతం ప్రపంచమంతా కూడా రెన్యూవబుల్ ఎనర్జీ, పర్యావరణ సంరక్షణ విషయంలో కృషి చేస్తోంది. ఇందులో భాగంగా జపాన్కి సంబంధించిన కొన్ని సంస్థలు, జపాన్కి సంబంధించి ఈస్ట్ జపాన్ రైల్ కంపెనీ లేదా రైల్ కార్పొరేషన్ అండ్ టొయోటా మోటార్ కార్ప్ అండ్ హిటాచీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ మూడు సంస్థలు కలిసి ఈస్ట్ జపాన్ రైల్ కంపెనీ అండ్ టొయోటా మోటార్ కార్ప్ అండ్ హిటాచీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ మూడు సంస్థలు కలిసి హైబరీ అనే ఒక ట్రైన్ని కనుగొనడం జరిగింది. ఒక ట్రైన్. ఈ ట్రైన్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇందులో 2 బోగీలు ఉంటాయి. 2 కార్డ్ అనొచ్చు లేదా 2 కార్ బేస్డ్ ట్రైన్ అనొచ్చు. సో 2 బోగీలు ఉంటాయి. ఈ 2 బోగీలు కూడా మనకి ఏదైతే ఇంజిన్ మొత్తం కూడా హైడ్రోజన్ ఆధారంగా నడుస్తుంది. ఇప్పటి వరకు మనం ట్రైన్స్ ఏవైతే ఉంటాయో డీజిల్ ఆధారంగా నడిచేవి, పవర్ మన విద్యుత్ ఆధారంగా నడిచేవి చూసాం. కానీ మొదటిసారి హైడ్రోజన్ ఆధారిత ట్రైన్ జపాన్కి సంబంధించి వార్తలు ఇచ్చింది. రానున్న 2030 సంవత్సరం నుండి పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కోసం ప్రజా రవాణా వ్యవస్థలో దీన్ని తీసుకొస్తామని చెప్పేసి జపాన్ ప్రభుత్వం కూడా ప్రకటించింది. అండ్ జపాన్ ఇప్పటికే ఒక టార్గెట్ నిర్దేశించుకుంది. సో 2050 వరకు కార్బన్ న్యూట్రల్ రీజన్గా జపాన్ని చేయాలని చెప్పేసి, అసలు ఎటువంటి పొల్యూషన్ కూడా ఉండకూడదని చెప్పేసి అందులో భాగంగా ఈ ఇన్నోవేషన్ వార్తలు నిలిచింది. సో హైడ్రోజన్ బేస్డ్ ట్రైన్ హైబరీ ఎవరు కనిపెట్టారు? అండ్ ఒకసారి దీనిలో మనం ఫ్యూయల్ కనుక హైడ్రోజన్ కనుక నింపామనుకోండి ఆల్మోస్ట్ ఒక 110 to 140 కిలోమీటర్స్ వరకు వెళ్ళొచ్చు అంట. సో ఇదొకటి ప్రత్యేకత. జస్ట్ గుర్తుంచుకోండి, ఇటీవల జపాన్కి సంబంధించి మొట్టమొదటి హైడ్రోజన్ బేస్డ్ ట్రైన్ వార్తలు ఇచ్చింది. దాన్ని ఎవరు తయారు చేశారు, దాని పేరేంటి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్ సీడోమ్ అనే ఒక ప్రత్యేకమైన ప్రయోగంతో ఈరోజు ఇజ్రాయెల్ వార్తలో నిలిచింది. సీడోమ్ ఐరన్ డోమ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం ఆల్మోస్ట్ ఒక 7 months బ్యాక్ డిస్కస్ చేసాం. ఐరన్ డోమ్ అంటే ఏం లేదు, ఇజ్రాయెల్ దగ్గర ఉన్న ప్రత్యేక వ్యవస్థ ఏంటంటే, ఇజ్రాయెల్ దేశం మీద అనుకోండి, ఎవరైనా శత్రు దేశాలు ఏవైనా మిసైల్స్ లాంచ్ చేసినా లేదా అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ డ్రోన్లతో దాడులు చేసినా లేదా యుద్ధ విమానాలతో దాడులు చేసిన ఇజ్రాయెల్ పైకి వచ్చేవి ఏవైతే ఉంటాయో అలా శత్రు దేశాల నుండి వారు కాపాడుకోవాలని చెప్పేసి ఒక రక్షణ కవచాన్ని తయారు చేశారు. అదే ఐరన్ డోమ్ కాన్సెప్ట్. ఐరన్ డోమ్ అంటే ఎలాంటి శత్రు ప్రాంతాల నుండి వచ్చే శకలాలు కానివ్వండి, బాంబులు కానివ్వండి, అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ కానివ్వండి, క్షిపణులు కానివ్వండి, వాటి నుండి రక్షణ కవచంలో కాపాడే ఒక డోమే ఐరన్ డోమ్. అంతకుముందు ఇజ్రాయెల్ పాలస్తీనాకి సంబంధించి కాన్ఫ్లిక్ట్ ఏదైతే ఉంటుందో అప్పుడు ఇది చాలా ప్రాచుర్యం పొందింది. సో ఇక్కడ ల్యాండ్ పైన ఐరన్ డోమ్. ఇప్పుడు నేను చేస్తుంది సీడోమ్. ఇది కూడా డిఫెన్స్ సిస్టమే. డిఫెన్స్ సిస్టమ్, రక్షణ వ్యవస్థ. సేమ్ ఇలాంటి ఒక అంశాన్ని మీకు ఇక్కడ లింక్ చేస్తాను. S-400 మిసైల్ సిస్టమ్ ఉంది భారతదేశానికి సంబంధించి. S-400 మిసైల్ సిస్టమ్ని మనం రష్యా నుండి ఇంపోర్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. S-400 మిసైల్ సిస్టమ్ అంటే చాలామంది ఏమనుకుంటారు అంటే
క్షిపణులను లాంచ్ చేస్తుందేమో, క్షిపణులను ప్రయోగిస్తుందేమో అనుకుంటారు. కానీ క్షిపణుల నుండి కాపాడే ఒక రక్షణ వ్యవస్థ S-400 మిసైల్ సిస్టమ్. S-400ని ఎక్కడైతే పెడతామో ఆ మిసైల్ సిస్టమ్ని ఆ ప్రాంతం మొత్తం కూడా ఒక రక్షణ వలయంతో ఉంటుందన్నట్టు. అలా శత్రు దేశాల నుండి దాడులు ఏదైనా జరుగుతుంది అనుకోండి, అక్కడ పెట్టామనుకోండి, ఆ ప్రాంతాన్ని మొత్తం కూడా సంరక్షించవచ్చు. సేమ్ ఇదే కాన్సెప్ట్ సీ-డోమ్ టెక్నాలజీ. సీ-డోమ్ అంటే ఏం లేదు, ఇది నావల్ డిఫెన్స్ సిస్టమ్ అనుకోవచ్చు. నావల్ అంటే ఇటీవల INS మ్యాగవ్ INS అంటే ఇజ్రాయెల్ నావల్ షిప్. మ్యాగవ్ అనేది వాళ్ళకు ఒక షిప్ పేరు అన్నట్టు. దాని నుండి ఈ సీ-డోమ్ డిఫెన్స్ సిస్టమ్ని ప్రయోగించారు. ఇది ప్రయోగించింది ఏదైతే ఉంటుందో, ఎక్కడైతే దీన్ని ప్రయోగిస్తారో ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఒక డోమ్ లాంటి వాతావరణాన్ని ఏర్పాటు చేస్తుంది. అంటే శత్రు ప్రాంతాల నుండి అటాక్స్ కానివ్వండి, శత్రు దేశాల నుండి అన్మాన్డ్ ఎయిర్ వెహికల్స్ కానివ్వండి, శత్రు దేశాల నుండి మిసైల్స్ కానివ్వండి, శత్రు దేశాల నుండి యుద్ధ విమానాలు కానివ్వండి, ఈ ప్రాంతంలోకి చొరబడకుండా కాపాడుతుంది. ఏవైతే అటాక్ చేయడానికి వస్తాయో వాటిని మొత్తం కూడా ధ్వంసం చేసే సామర్థ్యం దీనికి ఉంటుంది. ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్లో మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సీ-డోమ్ డిఫెన్స్ టెక్నాలజీ ఇటీవల ఏ దేశానికి సంబంధించి వార్తలు ఇచ్చిందంటే ఇజ్రాయిల్. ఇటీవల తరచూ ఇజ్రాయెల్ ఏదో ఒక అంశంతో వార్తలు ఇస్తుంది. పురాతన కోడిగుడ్డు అనే ఒక అంశం గురించి మనం డిస్కస్ చేశాము. నెషర్ రామ్లా అనే ఒక ఆదిమానవుని అవశేషాలు కానివ్వండి, అండ్ ఇజ్రాయెల్లో ఇటీవల ప్రభుత్వ మార్పు, ఆ దేశాధ్యక్షుడు మరియు ఆ దేశ ప్రధాని ఇద్దరు కూడా కొత్తగా రావడం జరిగింది. ఇజాక్ హెర్జోగ్ గారు కానివ్వండి, నఫ్తాలి బెన్నెట్ గారు కానివ్వండి. అండ్ ఇటీవల ఇజ్రాయెల్ పాలస్తీనాకి సంబంధించి ఇంపార్టెంట్ ఇష్యూస్ మనం డిస్కస్ చేయడం జరిగింది. వీటన్నిటిని కూడా లింక్ చేస్తూ చూడండి. అండ్ ఇజ్రాయెల్లో పురాతన టాయిలెట్ బయటపడింది. ఇటీవల పురాతన ఆల్కహాల్ తయారీ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ ఒకటి బయటపడింది. ఇలాంటివన్నీ లింక్ చేస్తూ చూడండి. ఈరోజు సీ-డోమ్ అనే ఒక డిఫెన్స్ సిస్టమ్ని లాంచ్ చేస్తూ ఇజ్రాయెల్ వార్తలు ఇచ్చింది. అంటే ఒక రక్షణ కవచం అని గుర్తుంచుకోండి. నావెల్ వర్షన్ ఆఫ్ డిఫెన్స్ సిస్టమ్. ఐరన్ డోమ్ అంటేనేమో ఎర్త్ పైన, భూమి పైన, సో ల్యాండ్ వర్షన్ ఆఫ్ డిఫెన్స్ సిస్టమ్ అనుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రఫేల్ యుద్ధ విమానాలు ఈరోజు మరొకసారి వార్తలు నిలిచాయి. రఫేల్ యుద్ధ విమానాలు, యాక్చువల్గా రఫేల్ యుద్ధ విమానాలకు సంబంధించి 2016 సంవత్సరం సెప్టెంబర్ మాసంలో భారత ప్రభుత్వం ఏ దేశంతో ఒప్పందాన్ని కుదుర్చుకుందంటే ఇండియా ఫ్రాన్స్ ఒప్పందం. సో దాదాపు 50,000 కోట్ల రూపాయల విలువైన ఒప్పందం. భారతదేశానికి 36 రఫేల్ యుద్ధ విమానాలను ఫ్రాన్స్ అందించాలి. ఫ్రాన్స్కి సంబంధించి రఫేల్ యుద్ధ విమానాలను తయారు చేసే సంస్థ పేరు ఏంటంటే దసో అనే ఒక సంస్థ. గుర్తుంచుకోండి, రఫేల్ యుద్ధ విమానాలను తయారు చేస్తున్న ఫ్రాన్స్ కంపెనీ పేరు ఏంటంటే దసో. అది మిలిటరీ ఎక్విప్మెంట్స్ని తయారు చేస్తుంది. సో దసో అనే సంస్థ తయారు చేసింది, అవి ఫ్రాన్స్ అప్పగిస్తుంది. ఇప్పటి వరకు భారతదేశానికి 32 రఫేల్ యుద్ధ విమానాలను అప్పగించింది ఫ్రాన్స్. మరి ఈరోజు టాపిక్ ఏంటంటే మరొక మూడు విమానాలు భారతదేశానికి నిన్నటి రోజున చేరుకోవడం జరిగింది. అంటే 32 + 3 = 35. అంటే ఇప్పటి వరకు భారతదేశంలో 35 రఫేల్ యుద్ధ విమానాలు మనం కలిగి ఉన్నాం. సో 35 రఫేల్ యుద్ధ విమానాలు. నిన్నటి రోజున 3 రఫేల్ యుద్ధ విమానాలు ప్రత్యేకంగా భారతదేశానికి రావడం జరిగింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇక్కడ అదంతా ఎన్ని వచ్చినాయి, ప్రతిసారి విడతలుగా ఎన్ని వస్తున్నాయి సంఖ్య అడగరు. కాకపోతే ఏంటంటే ఇక్కడ రక్షణ రంగ దిగుమతులు అనే అంశం మనకు పోటీ పరీక్షలు ఇంపార్టెంట్. డిఫెన్స్ ఇంపోర్ట్స్, మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి వివిధ దేశాలపైన మనం ఆధారపడుతున్నాం. అందులో భాగంగా మనం ఫ్రాన్స్ నుండి రఫేల్ యుద్ధ విమానాలు, అదే ఫ్రాన్స్ నుండి అదే దసో సంస్థ తయారు చేస్తున్న ఇంకొకటి కూడా మిరాజ్ 2000 యుద్ధ విమానాలు. ఈ రెండింటిని గుర్తు చేసుకోండి. అండ్ ఇటీవల కాలంలో రక్షణ రంగ దిగుమతుల్లో భాగంగా రష్యా నుండి S-400 మిసైల్ సిస్టమ్ అనగానే రష్యాను మనం దిగుమతి చేసుకుంటున్నాం. అండ్ సుఖోయ్ యుద్ధ విమానాలు. అండ్ అమెరికా, నిన్నటి క్లాస్లో మనకు అమెరికా వార్తలు ఇచ్చింది. అమెరికాకి సంబంధించి MH-60 రోమియో హెలికాప్టర్లు, పొసిడాన్ P-8I యుద్ధ విమానాలు ఇండియన్ నేవీలో సేవలు అందిస్తున్నాయి. అండ్ ఇటీవల అపాచీ చినూక్ అనే హెలికాప్టర్స్ కానివ్వండి. అమెరికా నుండి మనం రక్షణ రంగ దిగుమతుల్లో హర్పూన్ పేరిట ఒక ప్రత్యేకమైన మిసైల్స్ని ఒప్పందాన్ని కుదుర్చుకోవడం జరిగింది. అండ్ ఇటీవల స్పెయిన్ దేశానికి సంబంధించి C-295 అనే ఒక ప్రత్యేక యుద్ధ విమానం దిగుమతి చేసుకుంటున్నాం. అండ్ ఇటీవల కాలంలో ఇజ్రాయెల్ నుండి మనం హెరాన్ డ్రోన్లు, సూసైడ్ డ్రోన్లు లేదా స్కై స్ట్రైకర్స్ అనే ఒక డ్రోన్ వ్యవస్థ,
నెగేవ్ లైట్ మిషన్ గన్స్ అని చెప్పేసి అధునాతనమైన ఆయుధాలు. అదే రష్యా విషయం తీసుకుంటే మనం AK-203 రైఫిల్స్ని దిగుమతి చేసుకుంటున్నాం. సో ఇలాంటి అంశాలు ఏవైతే ఉంటే వీటిని ఖచ్చితంగా చూడండి. అండ్ ఇటీవల అమెరికాకి సంబంధించి తుపాకులు కనుక తీసుకుంటే సిగ్ సావర్ తుపాకులను జమ్మూ కాశ్మీర్లో రక్షణగా పనిచేస్తున్న సైనికులకు మనం ఇవ్వడం జరిగింది. ఇలాంటి అంశాలు ఏవైతే మనం ఇటీవల కాలంలో వార్తలు చూస్తున్నామో రక్షణ రంగ దిగుమతులపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మన రక్షణ అవసరాలు తీర్చుకోవడానికి వివిధ దేశాలపైన మనం ఆధారపడుతున్నాం. వాటిపైన ఎగ్జాంపుల్ S-400 మిసైల్ సిస్టమ్ని మనం ఏ దేశం నుండి దిగుమతి చేసుకుంటాం అంటారు, రష్యా. ఈ పాయింట్ ఫోకస్ చేయండి. అండ్ నెక్స్ట్ స్పెయిన్కి సంబంధించి దాదాపు 5300 సంవత్సరాల క్రితం నాటి ఒక మధ్య వయసులో ఉండే మహిళ యొక్క టోంబ్ ఉంటుంది కదా, మహిళ యొక్క ఏమంటాము తన యొక్క శవపేటిక. ఆ శవపేటికలో తన పైన అధ్యయనం చేసిన ఆర్కియాలజిస్టులు ఏం చేశారంటే ప్రత్యేకమైన అంశాన్ని కనుగొన్నారు. అదేంటంటే ప్రపంచంలోనే ఓల్డెస్ట్, అసలు ప్రపంచంలోనే అతి పురాతన ఇయర్ సర్జరీ అనే ఒక అంశం ఈరోజు వార్తలు వచ్చింది. ఇయర్ సర్జరీ, ఇయర్ అంటే చెవుకి సంబంధించి సర్జరీ అంటే ఆపరేషన్. ఏదైనా మనకు సమస్య వచ్చిందనుకోండి, ఏమైనా చెవిట్టు కానీ లేదంటే మనకు చెవులకి సంబంధించిన సమస్య వచ్చినప్పుడు మనం ఆపరేషన్ చేయించుకోవడం జరుగుతుంది. అలా 5300 సంవత్సరాల క్రితం నాటి ఒక డెడ్ బాడీ, ఒక మమ్మీ అనుకోండి, లేదంటే ఒక టోంబ్ ఏదైతే ఉందో, ఒక మధ్య వయస్కులో ఉన్న ఒక మహిళ, ఆ మహిళకి సంబంధించి తన స్కల్ ఉంటుంది కదా, తన యొక్క తలభాగం ఏదైతే ఉంటుందో అక్కడ తన లెఫ్ట్ ఇయర్ ఏదైతే ఉంటుందో ఆ ఇయర్ పైన ఆపరేషన్ చేసిన ఆనవాలు కనుగొనడం జరిగింది శాస్త్రవేత్తలు. దీని శాస్త్రవేత్తలు ఏమని చెప్తున్నారు, ఈ ఆర్కియాలజిస్టులు ఏమని చెప్తున్నారు అంటే ప్రపంచంలోనే అతి పురాతన ఇయర్ సర్జరీ అంటున్నారు. ఇయర్ సర్జరీ అంటే చెవికి సంబంధించిన ఆపరేషన్. సో ఏదైతే ఉందో ఈ కెనాల్ ఉంటుందో ఆ ప్రాంతంలో ఇక్కడ సర్జరీ చేసినట్టు ఆనవాలు కూడా ఉన్నాయంటే అక్కడ ఆ ప్రాంతంలో హోల్ కానివ్వండి అలాంటివి. జస్ట్ ఇక్కడ ఒక అదనపు సమాచారం, అదేంటంటే స్పెయిన్ దేశానికి సంబంధించి స్పెయిన్లో ఇటీవల ఆర్కియాలజిస్టులు జరిపిన తవ్వకాలు ఏవైతాయో అందులో ఒక టోంబ్ బయటపడింది. అది 5300 సంవత్సరాల క్రితం నాటిది. అందులో డెడ్ బాడీ ఏదైతే ఉంటుందో మధ్య వయసులో ఉండే ఒక మహిళ, తన యొక్క లెఫ్ట్ ఇయర్ ఉంటుంది కదా, ఈ ఇయర్ భాగంలో ఆపరేషన్, తను ఆ రోజుల్లో ఏదో ఇయర్కి సంబంధించి సమస్య తలెత్తినట్టుంది, దానికి సంబంధించి ఒక పెద్ద ఆపరేషన్ జరిగింది అని చెప్పేసి శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ ఆపరేషన్, ఈ ఇయర్ సర్జరీ ప్రత్యేకత ఏం చెప్తున్నారంటే ప్రపంచంలో అతి పురాతన చెవులకి సంబంధించిన ఒక ఆపరేషన్ ఇక్కడ జరిగిందట. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్ రాష్ట్రానికి సంబంధించిన అంశం. సో మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి ఫ్లాగ్ హాస్టింగ్ సెరమనీ వార్తలు నిలిచింది. జెండా పండుగ లేదా జెండా వేడుక అనొచ్చు. ఈ టాపిక్ గురించి మనం డిస్కస్ చేసే ముందు 5 రాష్ట్రాల పేర్లు గుర్తుంచుకోండి: ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, గోవా అండ్ ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్. ఈ 5 రాష్ట్రాల ప్రత్యేకత ఏంటి? ప్రస్తుతం ప్రతి వార్తాపత్రికలో ప్రతిరోజు కనబడుతున్న రాష్ట్రాలు. కారణం ఏంటంటే ఈ 5 రాష్ట్రాలు కూడా ప్రభుత్వ ఏర్పాటుని నిర్ణయించే ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి, జనరల్ ఎలక్షన్స్ జరుగుతున్నాయి. అందులో భాగంగా మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి ఈరోజు ప్రత్యేకంగా ఫ్లాగ్ హాస్టింగ్ సెరమనీ అంటున్నాను. కేవలం మణిపూర్ రాష్ట్రానికి మాత్రమే పరిమితం, మణిపూర్ రాష్ట్రానికి మాత్రమే ప్రత్యేకమైన ఒక పండుగ. ఫ్లాగ్ హాస్టింగ్ అంటే జెండాను ఎగరవేయడం. సో జెండాను ఎగరవేయడం అంటే ఏంటంటే మణిపూర్ రాష్ట్రంలో ఈ 27th నుండి, సో ఫిబ్రవరి 27th నుండి ఎన్నికలను మనం చూడబోతున్నాం. ఎన్నికలు జరగబోతున్నాయి. ఎప్పుడైనా ప్రతిసారి కూడా ఎన్నికలు జరిగే ముందు ఆ ఎన్నికల్లో నిలబడిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో, అభ్యర్థులు ఉంటారు కదా, ఆ అభ్యర్థి యొక్క ఇల్లు ఉంటుంది కదా, వారి యొక్క ప్రాంగణం, ఆ ఇంటి ప్రాంగణంలో జెండా ఎగరవేయడం అనేది ఒక ఆనవాయితీ. ఏ జెండా ఎగరవేస్తారు? ఆ అభ్యర్థికి సంబంధించిన కన్సర్న్ పార్టీ జెండా
జెండా కానివ్వండి, తనకు సంబంధించిన గుర్తులు చూపించే జెండాను కానివ్వండి, అలా జెండాను ఎగురవేసే ఒక కార్యక్రమం కేవలం ఎలక్షన్స్ ముందు ఒకే ఒక రాష్ట్రం మణిపూర్ రాష్ట్రంలో మాత్రమే ఈ ఫ్లాగ్ హాస్టింగ్ సెరమనీ జరుగుతుంది. సో ఆ నియోజకవర్గానికి సంబంధించిన పెద్దలు, మహిళలు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా ఆ అభ్యర్థి ఇంటి వద్దకు చేరుకుంటారు ఒక ముహూర్తాన. అంటే ఏంటంటే ఒక ముహూర్తం నిర్ణయిస్తారు. ఈ జెండా వేడుక కూడా ఒక మంచి ముహూర్తాన్ని చూసేసి నిర్ణయిస్తారు. అలా ఒక జెండాను ఎగురవేస్తారు. ఇందులో అతన్ పాట్ తింబా, అతన్ పాట్ తింబా ఆర్ తుంబా, అతన్ పాట్ తింబా అనేది ప్రధాన కార్యక్రమం. ఒక మహిళ ఎవరైతే ఉంటారో ఆ నియోజకవర్గంలో గుర్తింపు పొందిన మహిళ ఆ ప్రాంతానికి సంబంధించిన వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్రూట్స్ కానివ్వండి, స్వీట్స్ కానివ్వండి, వాటన్నిటిని తీసుకొచ్చి ఈ జెండా ఎగురవేస్తారు కదా, ఆ గద్దె కింద నైవేద్యంలో పెడతారు అన్నట్టు సింపుల్గా. అంటే వారి ఆనవాయితీ ఎన్నికల ముందు జెండాకి పూజ చేయాలి, లేదా ఆ పార్టీ అభ్యర్థి ఎవరైతే ఉంటారో ఆ పార్టీ అభ్యర్థిని గుర్తించాలని చెప్పేసి ప్రత్యేకంగా ఒక జెండా పండుగ కేవలం మణిపూర్ రాష్ట్రంలో జరుగుతుంది. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ ఈ టాపిక్ సంబంధించి ఒక ప్రశ్న అడుగుతారు. భారతదేశంలోని ఏ ఒక్క రాష్ట్రంలో మాత్రమే ఎన్నికల ముందు ఒక ప్రత్యేకమైన ఫ్లాగ్ హాస్టింగ్ సెరమనీ జరుగుతుంది, జెండా ఎగరవేసే ప్రత్యేక వేడుక జరుగుతుంది అంటే మణిపూర్ రాష్ట్రం, ఈశాన్య రాష్ట్రం. సో అలా 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి అందులో భాగంగా ఒక రాష్ట్రమైన మణిపూర్లో ఈ కమింగ్ 27th నుండి ఎన్నికలను చూడబోతున్నాం. దానికంటే ముందు ఒక ముహూర్తం ఏదైతే ఉందో ఆ పార్టీ అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ఒక్కొక్క పార్టీ అభ్యర్థులు, అక్కడ పోటీ చేసే అభ్యర్థులు, ఇండిపెండెంట్ అభ్యర్థులు కానివ్వండి, వారందరూ కూడా ఈ జెండా ఎగరవేసే కార్యక్రమం వారి ఇంటి ప్రెమిసెస్ ఉంటాయి కదా, అక్కడ జెండా ఎగరవేస్తారంట. ఆ నియోజకవర్గానికి సంబంధించి పెద్దలందరినీ కూడా ఆహ్వానించేసి ఒక పండుగ లాంటి వాతావరణంలో ఒక ఫంక్షన్ చేస్తారన్నట్టు సింపుల్గా. ఇది ఒకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి విమెన్ సేఫ్టీ స్క్వాడ్ వార్తలు నిలిచింది. విమెన్ సేఫ్టీ స్క్వాడ్ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి. విమెన్ మహిళలకు సంబంధించి సేఫ్టీ సురక్షించడానికి, సంరక్షించడానికి ఒక ప్రత్యేక దళం. ఇటీవల జమ్మూ కాశ్మీర్లోని శ్రీనగర్ ప్రాంతంలో మహిళల సంరక్షణ చర్యల్లో భాగంగా ఆ శ్రీనగర్ పోలీసులు ఏం చేశారంటే 2 విమెన్ సేఫ్టీ స్క్వాడ్లను ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఈ విమెన్ సేఫ్టీ స్క్వాడ్స్ ఏవైతే ఉంటాయో ఒక్కొక్క టీంలో ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ పోలీసులు ఉంటారన్నట్టు, మహిళా పోలీసులు ఉంటారన్నట్టు. వాళ్ళు శ్రీనగర్ సిటీలో మహిళలపై జరుగుతున్న దాడులు కానీ, వేధింపులు కానివ్వండి, ఈవ్ టీజింగ్ కానివ్వండి, ముఖ్యంగా కూడళ్ల వద్ద కానివ్వండి, బస్ స్టేషన్స్ వద్ద కానివ్వండి, మహిళల సంరక్షణ చర్యలను తీసుకుంటారన్నట్టు. జస్ట్ గుర్తుంచుకోండి, జమ్మూ కాశ్మీర్కి సంబంధించి విమెన్ సేఫ్టీ స్క్వాడ్. సో ఇక్కడ ఈ టాపిక్కి లింక్ కొన్ని మిస్లేనియస్ అంశాలు ఇటీవల కాలంలో మనం డిస్కషన్ ఇంపార్టెంట్ ఇష్యూస్ని లింక్ చేసుకోండి. నిర్భయ స్క్వాడ్ అనేది మహిళల సంరక్షణ సంబంధించి ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క స్క్వాడ్ ఉంది. నిర్భయ స్క్వాడ్ అనగానే మనకు మహారాష్ట్రలోని ముంబై గుర్తుకు రావాలి. పింక్ ప్రొటెక్షన్ ప్రాజెక్ట్ మహిళలకు సంబంధించి ప్రత్యేక సంరక్షణ కేరళ రాష్ట్రానికి సంబంధించి. అండ్ ఢిల్లీ పోలీసులు ప్రారంభించిన తేజస్విని ప్రోగ్రాం మహిళల సంరక్షణకి సంబంధించి. అండ్ మధ్యప్రదేశ్ రాష్ట్ర పోలీసులు ప్రారంభించిన నాన్ పోలీసింగ్ టీమ్ స్పెషల్ 40 అని. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల షీ టీమ్స్ తరచూ వార్తలు నిలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మహిళా పోలీసు విభాగం అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు. సో ఇలాంటివి ఏవైతే ఉంటాయో మహిళా సంరక్షణ చర్యల్లో భాగంగా ఇటీవల వార్తలు నిలిచిన స్పెషల్ టీమ్స్, స్పెషల్ ప్రొటెక్టివ్ మెజర్స్ ఏవైతే ఉంటాయో వాటిని ప్రత్యేకంగా లింక్ చేసుకోండి. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి జమ్మూ కాశ్మీర్ ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. ఈరోజు మరొక అంశంతో కూడా వార్తలు నిలిచింది. సో లావెండర్ ఏదైతే ఉంటుందో, లావెండర్ పర్పుల్ రెవల్యూషన్ అంటాం, లావెండర్ అరోమా ఆయిల్ అని చెప్పేసి లావెండర్కి చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది ప్రపంచ మార్కెట్లో. అలా లావెండర్ ఏదైతే ఉంటుందో లావెండర్ని 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్ అంటే ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క ప్రోడక్ట్ ఆధారంగా ప్రత్యేకంగా గుర్తిపిస్తారు అన్నట్టు. అంటే లావెండర్ ఏదైతే ఉంటుందో జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంలోని డోడా అనే ఒక డిస్టిక్లో చాలా ప్రత్యేకం. యాక్చువల్గా లావెండర్ కల్టివేషన్ మనకి చాలా ప్రాంతాలు ముఖ్యంగా పర్పుల్ కలర్లో ఉంటాయి. ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ అనేది చాలా వరకు కూడా యూజ్ చేస్తారు. సో అలా డోడా అనే ఒక జిల్లా ఏదైతే ఉంటుందో ఆ డోడా అనే జిల్లాకి ఈ లావెండర్ని 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్లో భాగంగా సెలెక్ట్ చేశారు. మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీకి సంబంధించి జితేంద్ర సింగ్ గారు నిన్నటి రోజున అనౌన్స్ చేయడం జరిగింది. జస్ట్ జమ్మూ కాశ్మీర్ సంబంధించి విమెన్ సేఫ్టీ స్క్వాడ్ అని గుర్తుంచుకోండి. లావెండర్ ఒకప్పుడు పర్పుల్ రెవల్యూషన్ అనే వాళ్ళం. సో లావెండర్ ఏదైతే ఉంటుందో దాన్ని 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్లో భాగంగా డోడా, ఇటీవల వార్తలు నిలిచిన డోడా అనే ఒక డిస్టిక్ ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో అంటే జమ్మూ కాశ్మీర్. అండ్ ఇటీవల జమ్మూ కాశ్మీర్ తరచూ వార్తలు నిలుస్తుంది. జమ్మూ కాశ్మీర్కి సంబంధించి
ప్రభుత్వానికి సంబంధించి ప్రత్యేకమైన పోర్టల్స్ గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. ప్రూఫ్ అనే ఒక యాప్ గురించి కానివ్వండి, కంచోత్ ఫెస్టివల్, బంగస్ వ్యాలీ ఫెస్టివల్ కానివ్వండి, ఇటీవల గుప్కార్ డిక్లరేషన్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ ఆల్ పార్టీ మీటింగ్ అని చెప్పేసి, దర్బార్ మూవ్ అనే అంశాన్ని మనం డిస్కస్ చేశాము. అండ్ హౌస్ లా అని చెప్పేసి ఎంపవరింగ్ విమెన్, సుకూన్ హెల్ప్ లైన్, ఇలాంటివి తరచూ మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. యాపిల్ ఫెస్టివల్, యాపిల్ పండ్లు ఏవైతే ఉంటాయో వాటికి ప్రత్యేక ప్రాంతం జమ్మూ కాశ్మీర్, ఇలాంటి అంశాలు లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఈరోజు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ సిటీలో ఒక ప్రత్యేకమైన ICCR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ ఆధ్వర్యంలో ప్రారంభమైన కోయాలెసెన్స్ అనే ఒక వేడుక వార్తలో నిలిచింది. కోయాలెసెన్స్ అనే ఒక ప్రత్యేక వేడుక. ఇది ముఖ్యంగా క్రాఫ్ట్, కల్చర్, కమ్యూనిటీ, క్లైమేట్. మన భారతదేశ దీని యొక్క థీమ్ గుర్తుంచుకోండి, కోయాలెసెన్స్, క్రాఫ్ట్, కల్చర్, కమ్యూనిటీ అండ్ క్లైమేట్. యాక్చువల్గా కోయాలెసెన్స్ అనేది ఏంటంటే ఆ ప్రాంతానికి సంబంధించి, రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించి, యాక్చువల్గా భారతదేశం మొత్తం కూడా కొన్ని ప్రాంతాలు సెలెక్టెడ్ ఏరియాస్లో కోయాలెసెన్స్ అనే వేడుకలు నిర్వహిస్తున్నారు. ICCR ఇక్కడ సంస్థ ఇంపార్టెంట్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ ఏదైతే ఉంటుందో 1950 ఇయర్లో మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు భారతదేశంలో మొట్టమొదటి విద్యాశాఖ మంత్రి గారు ప్రారంభించారు. ICCR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ కల్చరల్ రిలేషన్స్ ప్రపంచ స్థాయిలో మన భారతీయ సంస్కృతికి సంబంధించి మన చరిత్ర వారసత్వాన్ని ప్రచారం చేయడం. సింపుల్గా చెప్పాలంటే యోగా వేడుకలు ఉంటాయి ప్రతి సంవత్సరం, ఆ యోగాని ప్రపంచవ్యాప్తంగా స్పెషల్గా నిర్వహించడంలో ఈ ICCR కీలక పాత్ర పోషిస్తుంది. సో ICCR ఆధ్వర్యంలో ప్రారంభమైన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ప్రారంభమైన కోయాలెసెన్స్ రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్ వేదికగా ప్రారంభమైంది. అంటే మన సంస్కృతిలో భాగమైన క్రాఫ్ట్స్ కానివ్వండి, మన కల్చర్కి సంబంధించి ఆనవాలుగా నిలిచిన ప్రత్యేకమైన వస్తువులు కానివ్వండి, వాటన్నిటికి సంబంధించిన ప్రత్యేకమైన ఒక సదస్సు అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ విజ్ఞాన్ సర్వత్రా పూజ్యతే పేరిట ప్రత్యేకమైన ఒక ఎగ్జిబిషన్, సైన్స్ ఎగ్జిబిషన్ అని గుర్తుంచుకోండి. సైన్స్ ఎగ్జిబిషన్ ఏ రాష్ట్రంలో ప్రారంభమైందంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 3 ఇన్స్టిట్యూట్స్లో. ఆ 3 ఇన్స్టిట్యూట్స్ పేరు అవసరం లేదు. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఇటీవల భారత ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. విజ్ఞాన్ సర్వత్రా పూజ్యతే ఈ ఫిబ్రవరి 22 నుండి 28 తేదీ యొక్క ప్రత్యేకత ఏంటి? నేషనల్ సైన్స్ డే. సో జాతీయ సైన్స్ దినోత్సవం ఏదైతే ఉంటుందో CV రామన్ గారికి సంబంధించి ప్రత్యేకం. సో అలా జాతీయ సైన్స్ దినోత్సవంతో ముగుస్తుంది. విజ్ఞాన్ అంటే సైన్స్కి సంబంధించి భారతదేశంలో ముఖ్యంగా స్కూల్ స్టూడెంట్స్ కానివ్వండి అండ్ కాలేజియన్స్ కానివ్వండి, కాలేజ్ విద్యను అభ్యసించే విద్యార్థులు కానివ్వండి, వారికి సైన్స్ పట్ల ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తూ సైన్స్ పట్ల అవగాహన కల్పించడంలో భాగంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని 3 ఇన్స్టిట్యూషన్స్లో విజ్ఞాన్ సర్వత్రా పూజ్యతే ఏదైతే ఉంటుందో ఈ సంవత్సరం ప్రారంభమైంది. ప్రతి ఏటా కూడా ఒక్కొక్క ప్రాంతంలో దీన్ని నిర్వహిస్తారు. ఈ సంవత్సరం మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఆతిథ్యం ఇవ్వబోతుందని గుర్తుంచుకోండి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని విజ్ఞాన్ సర్వత్రా పూజ్యతే ఈ సంవత్సరానికి సంబంధించి. అండ్ ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఖజర్హో డ్యాన్స్ ఫెస్టివల్ తరచూ వార్తలు నిలుస్తుంది. ఢిల్లీ టు ఖజర్హో ప్రత్యేక విమాన సర్వీసులు, డైరెక్ట్ ఫ్లైట్ సర్వీసెస్ ఉడాన్ ప్రోగ్రాంలో భాగంగా వార్తలు ఇచ్చింది. అండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల గ్వాలియర్, ఓర్చా అనే ఒక ప్రాంతాలు కానివ్వండి, అండ్ మధ్యప్రదేశ్ రాష్ట్రం అనగానే ఇటీవల కున్హో నేషనల్ పార్క్, ఆఫ్రికన్ చీతాస్కి సంబంధించి తరచూ వార్తలు నిలుస్తోంది. దేశంలోని మొట్టమొదటి జియో పార్క్ సంబంధిత అంశంతో మధ్యప్రదేశ్ రాష్ట్రం వార్తలు నిలిచింది. వీటితో పాటు హమారా ఘర్ హమారా విద్యాలయ విద్యా సంబంధిత అంశంతో మధ్యప్రదేశ్ రాష్ట్రం, ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. ఇక్కడ మనం డిస్కస్ చేసిన 2 సదస్సులు ఏవైతే ఉంటాయి, ఒకటి ఇందాక రాజస్థాన్ రాష్ట్రానికి సంబంధించిన కోయాలెసెన్స్ కల్చర్కి సంబంధించింది, అండ్ ఇక్కడ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలో భాగంగా విజ్ఞాన్ సర్వత్రా పూజ్యతే ఏదైతే ఉంటుందో ఈ ప్రోగ్రాము సైన్స్ విజ్ఞాన రంగానికి సంబంధించి విద్యార్థులకు మరియు కాలేజ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకమైన అవగాహన, నైపుణ్యాన్ని కలిగించే ఒక ప్రోగ్రాం. వారోత్సవాలను గుర్తుంచుకోండి, సైన్స్ వారోత్సవాలు. అండ్ నెక్స్ట్ నాస్కామ్. భారతదేశంలో నాస్కామ్ అనే ఒక సంస్థ ఇటీవల తరచూ ఏదో ఒక అంశ వార్తలు, ముఖ్యంగా నివేదికలు. భారతదేశంలో నాస్కామ్ అనగానే ఎక్కువగా స్టార్టప్లకి సంబంధించి, సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి ఎక్కువగా నివేదికలు విడుదల చేస్తూ ఉంటుంది. నాస్కామ్ యొక్క యాక్రోనిమ్ ఏంటంటే నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్. నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీస్ కంపెనీస్ నాస్కామ్ సంస్థ నిన్నటి రోజున కొన్ని గణాంకాలు విడుదల చేసింది. భారతదేశంలో అంకుర పరిశ్రమలు ఏవైతే ఉంటాయో, స్టార్టప్స్ ఏవైతే ఉంటాయో ప్రతి సంవత్సరం కూడా 10% పెరుగుతున్నాయి. మనం చాలా వరకు గర్వించదగిన విషయం.
చాలా ప్రశంసించవచ్చు. అంకుర పరిశ్రమలు, స్టార్టప్ సంస్థలు అంటే ఏంటి? మన ఆలోచన ఆధారంగా మనకు వచ్చే ఆలోచనలు ఏవైతే ఉంటాయో వాటిని కార్యరూపంలోకి తీసుకురావడం. మనం ఏవైతే ఉంటే ఇన్నోవేషన్స్, చాలా స్టార్టప్స్ ఇటీవల కాలంలో ప్రపంచాన్ని అబ్బురపరిచే ఇన్నోవేషన్స్తో వార్తలు నిలుస్తున్నాయి. అలాంటి స్టార్టప్స్ మన భారతదేశంలో స్టార్టప్ హబ్, ఇటీవల తరచు వార్తలు స్టార్టప్ హబ్స్ అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం ఆర్థిక రంగాన్ని నడిపిస్తుందే స్టార్టప్ రంగం. అలా భారతదేశంలో అంకుర పరిశ్రమలు అనేవి ప్రతి ఏటా కూడా 10% ఏర్పడుతున్నాయట. ఇందులో ఎక్కువగా సాఫ్ట్వేర్ రంగానికి సంబంధించి ఏర్పడుతున్నాయట. సాఫ్ట్వేర్ అంటే ఏదైనా మనకి టెక్నాలజీ సంబంధించి సాఫ్ట్వేర్ సంస్థలు అంటే కదా, సాఫ్ట్వేర్ రంగంలోనే అత్యధికంగా ఏర్పడుతున్నాయట. కానీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విషయంలో మాత్రం స్టార్టప్లు అనేవి ఇంకా ఏర్పడాల్సి ఉంది. అవి కొంచెం తక్కువ మొత్తంలోనే ఏర్పడుతున్నాయని చెప్పేసి నాస్కామ్ వారు ఒక ప్రకటన చేశారు. నాస్కామ్ వారు స్టార్టప్లకి సంబంధించి భారతదేశంలో ప్రతి ఏటా యావరేజ్గా ఎంత శాతం స్టార్టప్లు పెరుగుతున్నాయంటే 10% అని చెప్పారు. అందులో అత్యధికంగా సాఫ్ట్వేర్ రంగమే వృద్ధి సాధిస్తుంది స్టార్టప్ సంస్థలు అని చెప్పి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్. ప్రధానమంత్రి గారి పేరిట ఆవాస్ అంటే నివాసం, హౌస్ హోల్డ్కి సంబంధించి భారత ప్రభుత్వం హౌసింగ్ ఫర్ ఆల్ అని చెప్పేసి 2024 సంవత్సరం వరకు భారతదేశంలోని ప్రతి వ్యక్తికి కూడా ఇంటిని ఇవ్వాలి, ఇంటిని ఉంచాలి అని చెప్పేసి ప్రత్యేకమైన ఒక నినాదంతో వచ్చారు. అందులో భాగంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో 2016 సంవత్సరంలో ప్రారంభించడం జరిగింది. ఇక్కడ గ్రామీణ ఉంటుంది, షహరీ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో నివాస సౌకర్యాలు ఏమో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నివాస సౌకర్యాలేమో షహరీ, పట్టణం. సో దీనికి సంబంధించి ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణకి సంబంధించి రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ ఎవరైతే ఉంటారో గిరిరాజ్ గారు నిన్నటి రోజున ఒక ప్రత్యేక డాష్ బోర్డ్ని ప్రారంభించారు. డాష్ బోర్డ్ అంటే ఒక వెబ్సైట్ లేదా ఒక పోర్టల్ అని గుర్తుంచుకోండి. అంటే ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ ద్వారా జరుగుతున్న నిర్మాణ పనులు ఏవైతే ఉంటాయో, ఈ వర్క్ ప్రోగ్రెస్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా, ఆ వర్కింగ్ ప్రోగ్రెస్ మొత్తాన్ని కూడా ఈ డాష్ బోర్డు ద్వారా వీక్షించవచ్చు. అంటే టైం టు టైం ఆవాస కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో, ముఖ్యంగా భారతదేశంలో ఈ ఆవాస్ యోజన ప్రోగ్రామ్కి సంబంధించి ఏ రకంగా హౌసింగ్ యాక్టివిటీస్ నడుస్తున్నాయి, ఎలా నిర్మిస్తున్నారు, వాటికి సంబంధించి ప్రొసీజర్ మొత్తం కూడా ఇందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది అన్నట్టు. సో ఒక డాష్ బోర్డ్ని నిన్నటి రోజున గిరిరాజ్ గారు ప్రారంభించారు. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశం వార్తలు నిలిచింది. ఈ హుండీ అనే పదాన్ని మనం ఎక్కడ వింటాం? దేవాలయాల్లో వింటాం. మనం రిలీజియస్ ప్లేసెస్ ఏవైతే పిల్గ్రిమేజ్ సెంటర్స్లో వింటాం. మనం దేవాలయం వెళ్ళిన తర్వాత మొక్కేసేసి హుండీలో డబ్బులు వేయడం అనేది ఆనవాయితీగా భావిస్తాం. అలాంటిది ఈ హుండీ అంటే ఏంటంటే దేవాలయానికి వెళ్ళకుండానే ఆన్లైన్లో ఆ దేవాలయానికి సంబంధించి మీరు హుండీలో వేస్తున్నట్టుగా మీరు డబ్బులు పంపించాల్సి ఉంటుంది అన్నట్టు. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇప్పటికీ రాష్ట్రంలో కేటగిరీ 6A టెంపుల్స్ ఏవైతే ఉంటాయో, కేటగిరీ 6A టెంపుల్స్, కేటగిరీ 6A, కేటగిరీ 6B అని చెప్పేసి రాష్ట్రంలో దేవాలయాల వర్గీకరణ ఉంటుంది. సో కేటగిరీ 6A అంటే ఏంటంటే రాష్ట్రంలోని పెద్ద దేవాలయాలు అన్నట్టు. పెద్ద దేవాలయాలు ఏవైతే ఉంటాయో, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ పరిధిలోని పెద్ద ఆదాయం వచ్చే దేవాలయాలు ఏవైతే ఉంటాయో వాటికి మాత్రమే ఈ హుండీని అమలు చేసేవారు. అంటే ఆ దేవాలయాలు ఏవైతే ఇందులో లిస్ట్ అయ్యాయో అరౌండ్ 115 టెంపుల్స్ రాష్ట్రంలో లిస్ట్ అయ్యాయి. అందులో ఆ దేవాలయం, ఎగ్జాంపుల్ ఒక దేవాలయం ఏ అనే ఒక దేవాలయానికి నేను 1000 రూపాయలు పంపాలనుకుంటున్నాను, హుండీలో వేయాలనుకుంటున్నాను. అక్కడికి వెళ్ళకున్నా కూడా నేను డైరెక్ట్ ఆన్లైన్లో పంపించవచ్చు. ఇదట్. సో అలా రాష్ట్రంలో ఇప్పటివరకు కేటగిరీ 6A దేవాలయాల్లో మాత్రమే ఈ హుండీ సేవలు ఉండేవి. అలాంటిది నిన్నటి రోజున ఈ హుండీ సేవలను కేటగిరీ 6B దేవాలయాలకు కూడా విస్తరించింది రాష్ట్ర ప్రభుత్వం. కేటగిరీ 6B ఎండోమెంట్ డిపార్ట్మెంట్ వారు ప్రత్యేక ప్రకటన చేశారు. ఎండోమెంట్ అంటే దేవాదాయ శాఖ. సో 6B అంటే ఏంటంటే రాష్ట్రంలోని చిన్న దేవాలయాలు, మధ్య తరహా దేవాలయాలు ఏవైతే ఉంటాయో, మామూలుగా ఉండే దేవాలయాలు ఉంటాయి కదా, అందులో కూడా ఈ హుండీ సేవలను ప్రారంభిస్తున్నామని చెప్పేసి ప్రత్యేక ప్రకటన చేశారు. ప్రారంభించడం జరిగింది. సో భక్తులకు ఈ హుండీ ద్వారా కానుకలను సమర్పించే ఛాన్స్, డబ్బులను పంపించవచ్చు, చెక్స్ పంపించవచ్చు, ఏ రకంగా కూడా ఆ దేవాలయానికి సంబంధించి మనం ఏదైతే డొనేట్ చేయాలనుకుని చేయవచ్చు అన్నట్టు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ మల్లన్న సాగర్ ఆర్టిఫిషియల్ రిజర్వ్. యాక్చువల్గా మానవ నిర్మిత అతిపెద్ద ఆర్టిఫిషియల్ రిజర్వ్గా ప్రత్యేక గుర్తింపు ఉన్న మల్లన్న సాగర్ ఏదైతే ఉంటుందో కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి చిట్ట చివరి నిర్మాణంగా మనం భావించవచ్చు. అలా కాళేశ్వరం ప్రాజెక్టులోనే అతిపెద్ద రిజర్వ్గా కూడా గుర్తింపు పొందింది. నిన్నటి రోజున తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు సిద్దిపేటలో ఈ మల్లన్న సాగర్ ఏదైతే ఉంటుందో రిజర్వ్ని
ప్రారంభించడం జరిగింది. రిజర్వాయర్ని ప్రారంభించడం జరిగింది. నీటి సంరక్షణకు సంబంధించి దాదాపు 50 టీఎంసీల నీటిని ఇక్కడ స్టోర్ చేయవచ్చు. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ మనకు కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే ఎత్తిపోతల పథకం. సో ఇదొకటి ఇంపార్టెంట్. దాదాపు ఈ మల్లన్న సాగర్ రిజర్వ్ ఏదైతే ఉందో పూర్తయింది. దాని ద్వారా 15,71,050 ఎకరాలు ఏవైతే ఉంటే వాటికి సాగునీటి సౌకర్యాలు అందించడం జరుగుతుందంట. అండ్ ఎట్ ద సేమ్ టైం హైదరాబాద్లో తాగునీటి అవసరాల కోసం 30 టీఎంసీల నీటిని కూడా అందించడం జరుగుతుందని చెప్పేసి ప్రత్యేక ప్రకటన చేశారు. జస్ట్ మల్లన్న సాగర్ ఆర్టిఫిషియల్ రిజర్వాయర్ని ఇటీవల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ జిల్లాలో ప్రారంభించారంటే సిద్దిపేట జిల్లాను గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే కేపీఏసీ లలిత గారు వార్తలు నిలిచారు. కేపీఏసీ లలిత గారు తను ఏ రకంలో ప్రత్యేక గుర్తింపు పొందారంటే సినిమా రంగం చలనచిత్ర రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన కేపీఏసీ లలిత గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించిన కేపీఏసీ లలిత గారు జాతీయ స్థాయిలో దాదాపు 2 నేషనల్ అవార్డ్స్ని గెలుపొందడం జరిగింది. సంగీత నాటక అకాడమీ నుండి కూడా తను ప్రత్యేక పురస్కారాన్ని పొందారు. అండ్ దాదాపు సౌత్ ఇండియాలోని 4 భాషలు తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ అన్ని భాషల్లో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారు. కాకపోతే అత్యధిక గుర్తింపు మాత్రం తన మదర్ స్టేట్ ఏదైతే ఉందో కేరళ రాష్ట్రానికి సంబంధించి ఇప్పటికీ చాలామంది కూడా తనకు అభిమానులు ఉన్నారు. అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలు ఇచ్చారు. కేపీఏసీ లలిత గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన వారు అంటే కేరళ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. ఏ రంగం అంటే సినిమా రంగం. అండ్ నెక్స్ట్ ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి నూతన హెడ్గా సీనియర్ ఐఏఎస్ అధికారి సంజయ్ మల్హోత్రా గారిని భారత ప్రభుత్వం నియమించింది. సంజయ్ మల్హోత్రా గారు ఇటీవల రిజర్వ్ బ్యాంక్కి సంబంధించి ఏ నియామకంతో వార్తలు ఇచ్చారంటే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఆర్బీఐకి నూతన డైరెక్టర్ సంజయ్ మల్హోత్రా సీనియర్ ఐఏఎస్ అధికారి ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్. ఇది ఒకటి గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ రాఘవన్ గారు ఇంటర్నేషనల్ రబ్బర్ స్టడీ గ్రూప్ హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే సింగపూర్ కేంద్రంగా పనిచేస్తుంది. అంతర్జాతీయ రబ్బర్ సంబంధిత స్టడీ గ్రూప్ ఇంటర్నేషనల్ రబ్బర్ స్టడీ గ్రూప్కి నూతన చైర్మన్గా ఇటీవల ఎన్నికై వార్తలు ఇచ్చిన పర్సన్ ఎవరంటే రాఘవన్ గారు పర్సన్ పేరు గుర్తుంచుకోండి. రాఘవన్ గారు ఇంటర్నేషనల్ రబ్బర్ స్టడీ గ్రూప్కి సంబంధించి ఇటీవల భారతదేశానికి సంబంధించిన వ్యక్తి చైర్మన్గా వార్తలు ఇచ్చారు. ఈ స్టడీ గ్రూప్ దీని యొక్క అంతర్జాతీయ సంస్థ కాబట్టి దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడంటే సింగపూర్ అని గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. ఒక్కొక్క అంశాన్ని ర్యాపిడ్గా క్విక్ రివ్యూ చేస్తే మనకు ఐఐటి రూర్కీ వార్తలు ఇచ్చింది. కిసాన్ మొబైల్ యాప్ సంబంధిత అంశం రైతులకు ఉపయుక్తంగా ఉండే ఒక ప్రత్యేకమైన యాప్ని రూపకల్పన చేశారు. వెదర్ ఫోర్కాస్ట్ అండ్ వాతావరణ పరిస్థితులను తెలుసుకునే ఉద్దేశంలో భాగంగా. అండ్ ఐఐటి హైదరాబాద్ భారతదేశంలోని మొట్టమొదటిసారి ఇండిజినియస్ 5G టెక్నాలజీని రూపకల్పన చేసి వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ జపాన్కి సంబంధించి మొట్టమొదటి హైడ్రోజన్ ట్రైన్ అనే ఒక అంశం హైబారీ అనే ఒక అంశాన్ని మనం డిస్కస్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ సీడోమ్ డిఫెన్స్ సిస్టమ్ని విజయవంతంగా లాంచ్ చేస్తూ ఇజ్రాయెల్ వార్తలు ఇచ్చింది. లైక్ సేమ్ యాజ్ ఐరన్ డోమ్ బట్ ఇది నావెల్ వర్షన్. అండ్ నెక్స్ట్ మరొక 3 రఫేల్ యుద్ధ విమానాలు భారత్కి చేరాయి. దీని ద్వారా భారత్కి చేరిన మొత్తం రఫేల్ యుద్ధ విమానాల సంఖ్య 35కు చేరింది. అండ్ నెక్స్ట్ స్పెయిన్లో దాదాపు 5,300 సంవత్సరాల క్రితం నాటి ఒక మధ్య వయస్కురాలైన ఒక మహిళ యొక్క శవం ఉంటుంది కదా, డెడ్ బాడీ మమ్మీ ఏదైతే ఉంటుందో తనకి లెఫ్ట్ ఇయర్ సర్జరీ అనేది ప్రపంచంలోనే అతి పురాతన ఇయర్ సర్జరీగా గుర్తింపు పొంది వార్తలు ఇచ్చింది ఆర్కియాలజిస్టులు చెప్పారు. అండ్ నెక్స్ట్ మణిపూర్ రాష్ట్ర సంస్కృతిలో ప్రత్యేకత ఉన్న ఒక జెండా వేడుక ఫ్లాగ్ హాస్టింగ్ సెరమనీ సంబంధిత అంశాన్ని మనం డిస్కస్ చేసాం. ఈశాన్య రాష్ట్రం. అండ్ నెక్స్ట్ విమెన్స్ సేఫ్టీ స్క్వాడ్ మహిళా సంరక్షణ దళాలకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. అండ్ లావెండర్ని 1 డిస్ట్రిక్ట్ 1 ప్రోడక్ట్లో భాగంగా డొడా జిల్లాకి గుర్తింపునిస్తూ కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన. అండ్ నెక్స్ట్ కోఆలసెన్స్ అనే ఒక ప్రత్యేకమైన సమ్మిట్ రాజస్థాన్ రాష్ట్రంలోని బికనీర్కి సంబంధించి వార్తలు నిలిచింది. ఐసీసీఆర్కి సంబంధించి విజ్ఞాన్ సర్వత్రా పూజ్యతే సైన్స్ ఫేర్ లేదా సైన్స్ ఎగ్జిబిషన్ సంబంధిత అంశంతో మధ్యప్రదేశ్ రాష్ట్రం వార్తలు నిలిచింది.
అండ్ నాస్కామ్ యొక్క యాక్రోనిమ్ గుర్తుంచుకోండి, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్. భారతదేశంలో స్టార్టప్స్ అంకుర పరిశ్రమకు సంబంధించి ప్రోగ్రెస్ ఏ విధంగా ఉందని చెప్పేసి ఒక నివేదికను విడుదల చేశారు. అండ్ నెక్స్ట్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన, గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ ప్రజలకు ఇళ్లను నిర్మించే ఒక ప్రత్యేక కార్యక్రమం. 2016 సంవత్సరం ప్రారంభమైన కార్యక్రమం. దీనికి సంబంధించిన డాష్ బోర్డ్ని మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ గిరిరాజు గారు నిన్నటి రోజున ప్రారంభించడం జరిగింది. అండ్ నెక్స్ట్ రాష్ట్రీయ అంశాల్లో భాగంగా భక్తులకు ఈ హుండీ సౌకర్యాన్ని కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి వార్తలు ఇచ్చింది. ఇప్పటికే రాష్ట్రంలోని కేటగిరీ 6A దేవాలయాలు, పెద్ద దేవాలయాలకు ఈ హుండీ సర్వీసును ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుండి కేటగిరీ 6B అంటే రాష్ట్రంలోని చిన్న చిన్న దేవాలయాలకు కూడా ఈ హుండీ సేవలను విస్తరించింది. అండ్ నెక్స్ట్ మల్లన్న సాగర్ ఆవిష్కరణ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి. అండ్ వార్తల వ్యక్తుల విషయానికి వస్తే కేపీఏసీ లలిత గారు ఇటీవల మరణిస్తూ వార్తలు ఇచ్చారు. ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అంటే కేరళ మలయాళ ప్రముఖ నటి, సినిమా దిగ్గజం అని గుర్తుంచుకోండి. అండ్ సంజయ్ మల్హోత్రా గారు ఇటీవల ఐఏఎస్ అధికారి గారు ఆర్బీఐకి సంబంధించి సెంట్రల్ బోర్డుకి నూతన డైరెక్టర్గా నియమితులతో వార్తలు ఇచ్చారు. కె రాఘవన్ గారు ఇంటర్నేషనల్ రబ్బర్ స్టడీ గ్రూప్కి నూతన చైర్మన్గా ఎన్నికై వార్తలు నిలిచారు. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లెనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.